Good morning, students. A very good morning to you all. Thank you. Very good morning. Before we are going to start the class, I would like to introduce myself. My name is M. Adimurthy. I am a physical science teacher working at ZPHS Virupapuram, Adoni Mandalam. And I have 20 years of experience in teaching physical science and 10 years of experience as a resource person and as a subject expert. And I am a district best teacher awardee as well. This is all about my introduction in brief. So today our topic is SSC 2024 Physical Science Question Paper Analysis. An easy way to get more marks. I am going to discuss the question paper in detail and in-depth analysis. దీని కనుక మనము అర్థం చేసుకోగలిగితే we are sure that you can achieve 50 marks in physical science examination. ఏ పరీక్షకైనా 100% విజయం సాధించాలంటే, మొదటి ర్యాంక్ సాధించాలంటే సిలబస్ అంతటిని గుడ్డిగా తిరిగేయడం వల్ల మనం విజయం సాధించలేము. విజయం సాధించాలంటే మనం ఎదుర్కొనిపోయే క్వశ్చన్ పేపర్ పైన సంపూర్ణమైన అవగాహన, సన్నద్ధత, క్వశ్చన్ పేపర్ పైన విశ్లేషణ, ఏ సెక్షన్ నుంచి ఏ ప్రశ్నలు వస్తాయి, ఏ రకమైన ప్రశ్నలు వస్తాయి మొదలైన అంశాలను సున్నంగా సమూలంగా విశ్లేషించినట్లయితే మనము ఎగ్జామినేషన్లో 100% విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మొదటి ర్యాంక్ సాధించిన ఏ విద్యార్థి అయినా మీరు అడగండి, అతడు ఖచ్చితంగా చెప్తాడు ఇలాంటి ప్లానే అమలు చేసి ఉంటాడని. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఎసెన్షియల్ క్లాస్ టు అండర్స్టాండ్ ద డీటెయిల్డ్ డిస్కషన్ అండ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆన్ ఎస్ఎస్సి 2024 ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్. కాబట్టి చాలా జాగ్రత్తగా విద్యార్థులను మీరు శ్రద్ధగా వినాలని, పూర్తిగా అవగాహన చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. పరీక్షకి వెళ్ళడం అంటే యుద్ధానికి వెళ్ళడం లాంటిది. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళడమైనా పరీక్షకి వెళ్ళడమైనా సంపూర్ణ సన్నద్ధత అవసరం, ప్రిపేర్నెస్ అవసరము. అంతేకాకుండా వ్యూహాలు అవసరము, స్ట్రాటజీ అవసరము, ప్లాన్స్ అవసరము. ఇవన్నీ కలిగి మనము ఎగ్జామినేషన్ ఎదుర్కొన్నట్లయితే యుద్ధంలోనైనా ఎగ్జామినేషన్లోనైనా మనం పూర్తి స్థాయి విజయం సాధించగలం. కాబట్టి ప్రతి క్వశ్చన్ పైన ఒక పూర్తి అవగాహన మనకు ఉండాల్సిన అవసరం ఉంది. యుద్ధంలో సైనికుని వైపు శత్రువులు దూసుకుని వస్తుంటారు. అలాగే ఒక విద్యార్థి మీద కూడా మన వైపు వివిధ రకాల ప్రశ్నలు దూసుకొని వస్తుంటాయి. ప్రతి సెక్షన్కు మనకు ఒక ప్లాన్ అవసరం, ప్రతి క్వశ్చన్కు మనకు ఒక స్ట్రాటజీ అవసరం. అప్పుడే మనం 100% విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అద్భుతమైన, అలాంటి సులువైన విజయం సాధించగలిగే అసలు సిసలైన ప్లాన్ని ఈరోజు మీ ముందు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది అయితే సార్ వీఆర్ రెడీ టు రిసీవ్ యువర్ క్లాస్ అని చెప్పి ఒకసారి చేతండి. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్. రైట్. సో విత్ ఫుల్ అటెన్షన్, విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దిస్ క్లాస్. ప్లీజ్ సెటరేట్ యువర్ సెల్ఫ్. అందరూ కూడా మీ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. ప్లీజ్ బీ ఎరెక్ట్, బీ ఇన్ అటెన్షన్ మోడ్. అందరు అటెన్షన్లో ఉండండి. అందరూ స్క్రీన్ మీద చూడండి, మీ యొక్క ఐఏపీ ప్యానల్ పై చూడండి. ఆర్ యు రెడీ? ఓకే సార్, వీఆర్ రెడీ టు రిసీవ్ యువర్ క్లాస్ అని చెప్పాలి. ఒకసారి అందరు థమ్స్ అప్ ఇవ్వండి. షో యువర్ థమ్స్ అప్. వెరీ గుడ్. సో లెట్స్ డైవ్ ఇంటు అవర్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆన్ క్వశ్చన్ పేపర్. సో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎస్ఎస్సి 24 ఎగ్జామినేషన్. ఈ 2024 ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ యొక్క ప్రత్యేకత గురించి నేను చెప్తాను. సిలబస్ ఈజ్ సిబిఎస్ఈ, ఎగ్జామ్ ప్యాటర్న్ ఈజ్ స్టేట్ బోర్డ్. మనందరికీ తెలిసిన విషయం, ఈ సంవత్సరం మనకు సిలబస్ చేంజ్ అయిందని, సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఉందని. అయితే ఎగ్జామినేషన్ విల్ బి ఎంటైర్లీ ఇన్ స్టేట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఓన్లీ. కాబట్టి సిలబస్ సిబిఎస్ఈ, ఎగ్జామినేషన్ మాత్రము స్టేట్ బోర్డ్ కండక్ట్ చేస్తుందని మనం గుర్తుంచుకోవాలా. సిబిఎస్ఈ కంటే స్టేట్ బోర్డు ప్రశ్నపత్రం సులువుగానే ఉంటుంది, కాబట్టి మీరు ధైర్యంగా దాన్ని ఎదుర్కోవచ్చు. సెకండ్లీ, సెపరేట్ క్వశ్చన్ పేపర్ ఫర్ బిఎస్ అండ్ పిఎస్.
ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్కు సపరేట్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ ఆల్సో దట్ విల్ బి కండక్టెడ్ ఆన్ డిఫరెంట్ డేట్స్, వేరు రోజుల్లో కండక్ట్ చేయబడుతుంది. మరి మీకు చాలా సౌలభ్యంగా అనుకూలంగా ఉండడానికి ఈ సంవత్సరము ఆల్టర్నేట్ డేలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుంది. ఒక రోజు ఎగ్జామ్ ఉంటే నెక్స్ట్ రోజు ప్రిపరేషన్కి హాలిడే ఉంటుంది. కాబట్టి విత్ వెరీ ఈజీనెస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు ప్రిపేర్ అండ్ be ready to the examination. Finally, question paper will be as per the blueprint issued by the date of government examination. ఈ సంవత్సరం మనకు ఎగ్జామినేషన్ అత్యంత సులువుగా ఉండబోతుంది. ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద బ్లూ ప్రింట్ ఇష్యూడ్ బై ద డిజి, డేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఇచ్చిన ప్రకారమే మనకు ఉంటుంది. దాన్ని నేను పూర్తిగా అనలైజ్ చేయడానికి ముందుంచడానికి ప్రయత్నం చేయబోతున్నాను. సో సెకండ్లీ, strategy for SSC 24 PS question paper. I have a best strategy, I have a best plan for you. ఒక అద్భుతమైన అత్యంత సులువైన విజయం సాధించగలిగే అత్యధిక మార్కులు సాధించగలిగే ఒక అద్భుతమైన ప్లాన్ మీ ఉంచబోతున్నాను. ఆల్ మై ప్లాన్, ఆల్ మై స్ట్రాటజీ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్. ఇవన్నీ సత్యాల ఆధారంగా నేను ఈ ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది. అవి ఏమిటో చూద్దాం. అండర్స్టాండింగ్ బ్లూ ప్రింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఎంటైర్ బ్లూ ప్రింట్, క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ పూర్తిగా అవగాహన చేసుకోవాలి. దాన్ని నేను విశ్లేషించబోతున్నాను. అండర్స్టాండింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్. గమనించండి, ప్రశ్నపత్రంలో దెర్ ఆర్ 6 kinds ఆఫ్ క్వశ్చన్స్. అన్నీ ఒకే రకమైన ప్రశ్నలు ఉండవు, మూస ప్రశ్నలు ఉండవు, వివిధ రకాల ప్రశ్నలు ఉంటాయి. ఆల్ టుగెదర్ దెర్ ఆర్ 6 types ఆఫ్ క్వశ్చన్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. నెక్స్ట్, కీపింగ్ ఇన్ వ్యూ చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఈ సంవత్సరం ఎగ్జామినేషన్లో మనకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఉంది. ఏ చాప్టర్ నుంచి ఎన్ని ప్రశ్నలు రావాలనే వెయిటేజ్ కూడా ఉంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోగలిగితే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ అవర్ వర్క్ ఈజ్ డన్. నెక్స్ట్, గెట్ టు నో వెయిటేజ్ ఫర్ అకాడమిక్ స్టాండర్డ్స్. అకాడమిక్ స్టాండర్డ్స్కు సపరేట్ వెయిటేజ్ ఉంది. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండర్స్టాండింగ్ మోడల్ పేపర్ ఇష్యూడ్ బై ద డీజీ, డేటా ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఇష్యూ చేసిన మోడల్ పేపర్ కనుక మనం అర్థం చేసుకోగలిగితే మనము చాలా సులువుగా ఎగ్జామినేషన్ అచీవ్ చేయడానికి అవకాశం ఉంది. ఐ ప్రామిస్ యూ, ట్రస్ట్ మీ, ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ప్లాన్ డెఫినెట్లీ యూ విల్ గెట్ 40 to 50 మార్క్స్. మీరు యావరేజ్ స్టూడెంట్స్ కనుక అయితే 40 మార్క్స్ ఈజీగా సాధించవచ్చు. మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అయితే కనుక ఈజీగా 50 మార్క్స్ సాధించే గొప్ప అద్భుతమైన ప్లాన్ను మీ ముందు ఉంచబోతున్నాను. మీరు చాలా శ్రద్ధగా వినాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లెస్ ఎఫర్ట్ మోర్ రిజల్ట్, లెస్ పెయిన్ మోర్ మార్క్స్. అలాంటి అద్భుతమైన మీ ప్లాన్ ని ముందుంచబోతున్నాను. మీరు శ్రద్ధగా ఆలోచించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఓవర్ వ్యూ ఆఫ్ ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్. ఒక సమూలంగా మన పేపర్ని అర్థం చేసుకోవాలంటే ఇట్ ఈస్ అబౌట్ 4 facts, 4 sections, 17 questions, 50 marks, 2 hours ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది మన క్వశ్చన్ పేపర్ యొక్క ఓవర్ వ్యూ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్, సెక్షన్ వైజ్ క్వశ్చన్స్. గమనించండి, సెక్షన్ 1 మార్క్ క్వశ్చన్స్ 8 ఉంటాయి, 8 మార్క్స్. సెక్షన్ 2 మార్క్ క్వశ్చన్స్ 3 ఉంటాయి, 6 మార్క్స్. సెక్షన్ 3 4 మార్క్ క్వశ్చన్స్ 3 ఉంటాయి, 12 మార్క్స్. సెక్షన్ 4 8 మార్క్ క్వశ్చన్స్ 3 ఉంటాయి, 24 మార్క్స్. ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సిన అవసరం ఉన్నది. గమనించండి, there are 24 marks, almost 50% of marks only from 8 mark questions. You need to focus more on 8 mark questions. Secondly, 12 marks, almost 22% of marks will come from only 4 mark questions. All the 4 marks and 8 marks together, they have weightage of 72% of marks. So I request you all the students, you please focus more on 4 mark questions as well as 8 mark questions to get more marks. అత్యంత ఎక్కువ మార్కులు మీరు సాధించాలంటే ఈ రెండు సెక్షన్స్ను 4 మార్క్స్ 8 మార్క్స్ను మనం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉన్నది. అలా అని చెప్పి మనం వాటిని 1 మార్క్స్ను 2 మార్క్స్ సులువుగా వదిలేయడానికి లేదు. వాటికి కూడా ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. నేను వివరిస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, 4 మార్క్స్ 8 మార్క్స్ హ్యావ్ మోర్ వెయిటేజ్. 72% of marks will come from only 4 marks and 8 marks. Focus more on them. Let us try to understand syllabus. So in physical science we have 8 chapters. 4 chapters from chemistry, 4 chapters from physics. గమనించండి, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్,
metals and non-metals, carbon and its compounds. These are from chemistry portion. In physics portion, light, reflection, refraction, human and the colorful word, electricity, electromagnetism. Remember, physics and chemistry both have equal importance in the public examination. కాబట్టి రెండింటిపైన మీరు శ్రద్ధగా ఆసక్తిగా కనపరచాల్సిన అవసరం ఉంది, దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. సో 8 lessons from 2 streams, physics 4 and chemistry 4. Types of questions. One of the important thing you need to understand is types of questions. Physical science లో 6 రకాలైన ప్రశ్నలు ఉంటాయండి. అన్ని ఒకే రకమైన ప్రశ్నలు ఉండవు. ఈ 6 రకాలైన ప్రశ్నలు ఏవి, ఏ రకం ప్రశ్నలు ఏ సెక్షన్ నుంచి వస్తాయో మనం పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీటిని అకాడమిక్ స్టాండర్డ్స్ అంటారు. బహుశా మీకు అర్థం కాకపోవచ్చు. రిమెంబర్ దట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్, దెర్ ఆర్ 6 types of questions. Definitely all these 6 types of question will be present in your examination in 2024. ఖచ్చితంగా ఈ 6 రకాలైన ప్రశ్నలు ఖచ్చితంగా ఉంటాయి మనకి ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారము. ఈ 6 రకాల ప్రశ్నలు ఏమో అర్థం చేసుకోవడానికి క్లుప్తంగా విత్ ఇన్ 3 to 4 minutes I will explain what all about these 6 types of questions. Understanding questions, asking questions and predictions, experimentation questions, information questions, diagram questions, application and uses questions. ఈ రకాలైన ప్రశ్నలు ఏమో నేను ఇంకా సెక్షన్ వైజ్గా అనలైజ్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లుప్తంగా అర్థమవుతుంది, గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దెర్ ఆర్ 6 types of questions. సో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ అండర్స్టాండింగ్ క్వశ్చన్. ఏమిటి అండర్స్టాండింగ్ క్వశ్చన్? ఏదైనా ఒక భావన, ఒక కాన్సెప్ట్ మనకు అర్థమైందా లేదా తెలుసుకోవడానికి వేసే ప్రశ్నలని అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అని చెప్పవచ్చు. ఇవి చాలా సులువుగా ఉంటాయి, నేరుగా ఉంటాయి. విషయం కనుక అర్థమైతే మీరు నేరుగా రాయడానికి అవకాశం ఉంటుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం చెప్పే సమయంలో మీరు శ్రద్ధగా ఆలకిస్తే కనుక ఈ ప్రశ్నలు చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి రాయడానికి అవకాశం ఉంటుంది. నేరుగా వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయి ఈ ప్రశ్నలు అంటే, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ బిగిన్ విత్ ఎక్స్ప్లెయిన్, డిఫైన్, డిఫరెన్షియేట్, డెడ్యూస్, వాట్ ఈస్, గివ్ ఎగ్జాంపుల్స్, గివ్ రీజన్స్, వాల్యూస్, ప్రిన్సిపల్, లాస్, ఫార్ములాస్, ఈక్వేషన్, యూనిట్స్ అండ్ ఎక్సెట్రా. సో ఇలాంటి వర్డ్స్తో కనుక క్వశ్చన్ స్టార్ట్ అయితే యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఈజ్ ఏ అండర్స్టాండింగ్ క్వశ్చన్. అది అవగాహన సంబంధించిన క్వశ్చన్ అని మీరు అర్థం చేసుకోవాలా. దీనికి సంబంధించి 1 mark సంబంధించి 4 questions ఉంటాయి, 8 mark సంబంధించి 2 questions ఉంటాయి. ఆల్ టుగెదర్ ఇట్ హ్యాస్ 20 marks వెయిటేజ్. అండర్స్టాండింగ్ సంబంధించిన క్వశ్చన్లు 20 మార్కులు ఉంటాయి. దాదాపు 40% మార్క్స్ ఈ రకమైన ప్రశ్నలు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. నేను ఇంకా సెక్షన్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. గుర్తుంచుకోండి, అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఇలాంటి వర్డ్స్ దగ్గర క్వశ్చన్ బిగిన్ అవుతుందంటే రిమెంబర్ ఇట్ ఈజ్ అండర్స్టాండింగ్ క్వశ్చన్. సో సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ ప్రిడిక్షన్స్. మీకు చాలాసార్లు ఎఫ్ఏ ఎగ్జామినేషన్లో వచ్చి ఉంటాయి, SA1 ఎగ్జామినేషన్లో కూడా వచ్చి ఉంటాయి. పోజ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ సో అండ్ సో కాన్సెప్ట్ అని అడుగుతారు. ఏమైనా 4 ప్రశ్నలు వేయండి అని. మీకు చాలా ఇష్టమైన ప్రశ్నలు ఇవి, ఎందుకంటే వాట్ ఈజ్ అని బిగిన్ చేసి మీరు క్వశ్చన్ రాస్తూ ఉంటారు సులభంగా. ఎక్స్ప్లెయిన్ వై, గివ్ రీజన్స్ అనే ప్రశ్నలు కానీ, ప్రిడిక్ట్ వాట్ వుడ్ హ్యాపెన్, ఊహించండి ఏం జరుగుతుందో, ప్రిడిక్ట్ వాట్ వుడ్ హ్యాపెన్ అనే ఇలాంటి ప్రశ్నలు కానీ, ఇలాంటి క్వశ్చన్స్ కనుక మీకు కనిపిస్తే అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ టైప్ క్వశ్చన్స్ అండ్ ప్రిడిక్షన్స్ క్వశ్చన్స్ అని అర్థం చేసుకోవాలా. ఇవి ఎన్ని ఉంటాయి ప్రశ్నలు అంటే 1 mark సంబంధించి 1 క్వశ్చన్ ఉంటుంది, 2 marks సంబంధించి 2 questions ఉంటాయి. ఆల్ టుగెదర్ ఇట్ హ్యాస్ వెయిటేజ్ ఆఫ్ 5 marks. కాబట్టి ఈ ప్రశ్నలు మనం సులభంగా ఏ విధంగా వీటిని రాయాలో, సులభంగా 5 మార్కులు ఏ విధంగా సాధించాలని ఒక సపరేట్ ప్లాన్ చెప్తాను, సరదాగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. సో ద థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్. సైన్స్ సబ్జెక్ట్ అంటేనే సిలబస్లో చాలా కృత్యాలు ఉంటాయి, యాక్టివిటీస్, ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం చేస్తుంటాం. కొన్నింటిని ఏదో డిస్కవర్ చేయడానికి మనం చేస్తాం, కొన్ని ప్రయోగాలను వెరిఫికేషన్ చేయడానికి మనం చేస్తాం. ఏ కృత్యం చేసినా, ఎక్స్పెరిమెంట్ చేసినా ఫైనల్లీ వీ నీడ్ టు ప్రెజెంట్ ద ఎక్స్పెరిమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిపోర్ట్. ఒక రిపోర్ట్ ఫామ్లో దాన్ని మనం ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ రిపోర్ట్లో ఉండే సబ్హెడ్డింగ్స్ ఏమిటంటే ఎయిము, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజరు, డయాగ్రాము, డేటా టేబుల్, అనాలిసిస్, రిజల్ట్. సో ఇన్ దిస్ ఫార్మాట్ వి నీడ్ టు ప్రెజెంట్ ద రిపోర్ట్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్. ఓ కృత్యానికి సంబంధించిన సంపూర్ణమైన సమగ్రమైన అవగాహన కలిగజేసే ఒక రిపోర్ట్ తయారు చేయడమే ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్ అని చెప్పవచ్చు. మీకు
ఓవరాల్గా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఖచ్చితంగా వాటి నుంచే వస్తాయి. అవి ఏవి కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. గుర్తుంచుకోండి, 8 మార్క్ క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంటేషన్. దీనికి 8 మార్కులు కేటాయించడం జరిగింది. 8 మార్కులు ఉంటుంది, గుర్తుంచుకోండి. దట్ టు 17th క్వశ్చన్, 17వ క్వశ్చన్ అదని గుర్తించండి. సో దిస్ ఈస్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ 4th టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్. ఇవి కూడా చాలా సులభమైనవి, మీకు ఇష్టమైన ప్రశ్నలు ఇవి. ఏమిటంటే పైన ఒక టేబుల్ ఇచ్చింటాడు, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చింటాడు, కింద ఒక 4 ప్రశ్నలు 2 ప్రశ్నలు ఇచ్చింటాడు. మీరేం చేస్తారు, పైన టేబుల్లో ఉండే డేటాను చదివి అర్థం చేసుకుని కింద ఉండే క్వశ్చన్స్ను ఆన్సర్ చేస్తారు. ఇలాంటి క్వశ్చన్లే ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటారు. ఇప్పుడు సిసిలో భాగంగా ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా అన్ని సబ్జెక్టులోనూ అడగడం జరుగుతుంది. మీకు ఇష్టమైనవి, సులువైనవి, మార్కులు సంపాదించే ఏదైనా క్వశ్చన్ ఉందప్ప అంటే దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. సో ఈ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి గమనించండి, బాగా జాగ్రత్తగా గమనించండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. 1 మార్క్ క్వశ్చన్ 1 ఉంటుంది, 2 మార్క్ క్వశ్చన్స్ 2 1 ఉంటుంది, 4 మార్క్ క్వశ్చన్ 1 ఉంటుంది. గమనించండి, 1వ సెక్షన్లో 1 మార్కు, 2వ సెక్షన్లో 2 మార్కులు, 3వ సెక్షన్లో 4 మార్కులు. ఆల్ టుగెదర్ ఇట్ హ్యాస్ వెయిటేజ్ ఆఫ్ 7 మార్క్స్. 7 మార్కులు సులువుగా సాధించే అవకాశం ఉంది. ఏ వస్తాయి, ఎలా ప్రశ్నలు అడుగుతాడు, ఎలా ఆన్సర్ చేయాలనే సులువైన విధానం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను సెక్షన్ వైజ్గా నేను డిస్కస్ చేసే సమయంలో. సో 5th టైప్ ఆఫ్ క్వశ్చన్ డయాగ్రామ్ క్వశ్చన్. ఇవి కూడా మీకు చాలా సులభమైనవి, అత్యంత ఈజీగా మీరు మార్కులు సంపాదించే ఒక సెక్షన్ అని మనం టైప్ ఆఫ్ క్వశ్చన్ అని చెప్పవచ్చు. డయాగ్రామ్ క్వశ్చన్ ఇలాంటివి ఎలా ఉంటాయి ప్రశ్నలు అంటే, డయాగ్రామ్ ఈజ్ గివెన్, క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ అబౌట్ ఇట్. ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చి దాంట్లో ఒక భాగం ఏదని కానీ, ఈ డయాగ్రామ్ దేనికి చెందిందని కానీ, ఈ డయాగ్రామ్ ఏ పని చేస్తుందని చెప్పడానికి కానీ మొదలైన ప్రశ్నలు వేస్తారు. ఇది 1 మార్క్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఒక చిన్న డయాగ్రామ్ ఏమైనా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఎలా అయినా అడగవచ్చు 1 మార్క్కి. తర్వాత డ్రాయింగ్ నీట్ డయాగ్రామ్ ఆఫ్ సో డయాగ్రామ్, ఏదైనా ఒక చక్కటి డయాగ్రామ్ గీయండి అని ఒక ప్రశ్న అడగవచ్చు. ఇది 4 మార్కులకి ఉంటుంది. ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంది ఇది. సో ఆల్ టుగెదర్ 5 మార్క్స్ ఈ యొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్ కేటాయించబడింది. సులువుగా 5 మార్కులు తెచ్చుకునే విధానం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. లాస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ అప్లికేషన్, అప్రిషియేషన్ అండ్ యూజెస్ క్వశ్చన్. ఈ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా బిగిన్ అవుతాయంటే, అప్రిషియేట్ అబౌట్ సంథింగ్, దేని గురించైనా మీరు అప్రిషియేట్ చేయండి అని. ఏదైనా కాన్సెప్ట్ కానీ, సైన్స్లో ఉండే దృగ్విషయాన్ని కానీ, ఒక అద్భుతమైన ఫినామినాన్ని కానీ అప్రిషియేట్ చేయమనే క్వశ్చన్స్ అడుగుతాడు. ఇలా ఉంటుంది. అప్లికేషన్స్ ఆఫ్, రైట్ అప్లికేషన్స్ ఆఫ్ సో అండ్ సో సంథింగ్, దేని గురించి అయినా అన్వయాలు, అనువర్తనాలు రాయండి అని అడుగుతుంటాడు. అలాంటి ప్రశ్న ఇచ్చినా కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అని గమనించండి. చివరిగా యూజెస్ ఆఫ్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సో అండ్ సో, ఏదైనా దీని ఉపయోగాలు రాయండి, పలానా దాని ఉపయోగాలు రాయండి అని అడిగితే అది కూడా 6వ రకమైన ప్రశ్న అని మీరు గుర్తించండి. ఇలాంటి ప్రశ్నలు 1 మార్క్ సంబంధించి 1 ప్రశ్న, 4 మార్క్ సంబంధించి 1 ప్రశ్న, అవి కూడా సులువుగా గెస్ చేసే విధంగా ఉన్నాయి. దాన్ని కూడా నేను సెక్షన్ వైజ్ డిస్కస్ చేసేటప్పుడు విశ్లేషిస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫైనలీ ఐ వాంట్ టు టెల్ యూ దట్ దెర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్. యూ హ్యావ్ ఏ స్పెషల్ స్ట్రాటజీ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ మీరు అర్థం చేసుకున్నప్పుడు, ఆ సెక్షన్ అర్థం చేసుకున్నప్పుడు ఎలా రాయాలో అనే విషయాన్ని క్లుప్తంగా అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. నెక్స్ట్ బ్లూ ప్రింట్స్. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద బ్లూ ప్రింట్ గివెన్ బై డేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్. అండర్స్టాండింగ్ సంబంధించి 20 మార్క్స్, ఆస్కింగ్ క్వశ్చన్ సంబంధించి 5, ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్ 8 మార్క్స్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ 7, డయాగ్రామ్ క్వశ్చన్స్ 5, అప్లికేషన్ క్వశ్చన్స్, అప్లికేషన్ యూజెస్ క్వశ్చన్స్ 5 మార్క్స్, ఆల్ టుగెదర్ 50 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ గమనించండి, మోర్ వెయిటేజ్ గివెన్ టు అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. అండర్స్టాండింగ్ దాదాపు 20 మార్క్స్ 40% ఇవ్వబడింది. దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని గమనించండి. నెక్స్ట్, ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇది కూడా ఎక్కువ నేను ఎంఫసైజ్ చేయడం లేదు. సో 1 మార్క్ క్వశ్చన్స్ 8 ఉంటాయి, 2 మార్క్ క్వశ్చన్స్ 3 ఉంటాయి, 4 మార్క్ క్వశ్చన్స్ 3, యాజ్ వెల్ యాజ్ 8 మార్క్ క్వశ్చన్స్ 3 ఉంటాయి. ఈ విషయాన్ని గమనించి ఆల్ టుగెదర్ 17 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. నెక్స్ట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. యూనిట్ వైజ్ వెయిటేజ్, ఎస్పెషలీ ఇన్ ఎగ్జామినేషన్ 2024, డేటా ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఇంప్లిమెంటింగ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ దిస్ యూనిట్ వైజ్ వెయిటేజ్. ప్రతి యూనిట్కి వెయిటేజ్ ఇవ్వబడింది. ఇలాగే ఎగ్జామినేషన్లో ఇస్తాడు, గమనించండి. నేను పూర్తిగా డీటెయిల్తో దీన్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి గమనించండి,
ఆల్మోస్ట్ ఆల్ లెసన్స్ ఆర్ గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫ్రమ్ 6 మార్క్స్ టు 10 మార్క్స్. ఈచ్ చాప్టర్ హ్యాస్ వెయిటేజ్ ఆఫ్ 6 to 10 మార్క్స్. కాబట్టి అన్నిటిని మనం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉన్నది. వీటిలో కూడా ఏ సెక్షన్కు ఏ చాప్టర్స్ ప్రాధాన్యత ఉందో అనే విషయం నేను సెక్షన్ వైజ్గా డిస్కస్ చేస్తున్నప్పుడు నేను విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్ మై ప్లాన్, ఆల్ మై స్ట్రాటజీ ఈజ్ బేస్డ్ ప్యూర్లీ ఆన్ దిస్ యూనిట్ వైజ్ వెయిటేజ్ గివెన్ బై డీజీ. కాబట్టి ఈ టేబుల్ ఆధారంగా నేను సమస్తాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సెక్షన్ 1. సో లెట్ us బిగిన్ సెక్షన్ వైజ్ అనాలిసిస్. ప్రతి ఒక్క సెక్షన్ను మనం అనలైజ్ చేస్తూ విశ్లేషిస్తూ ఎలా ప్రిపేర్ కావాలో నేను విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తాను. గమనించండి, సెక్షన్ 1 ఇట్ కంటైన్స్ 1 మార్క్ క్వశ్చన్స్. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 8. 8 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నను ఎలా ఎదుర్కోవాలో, ఎలా సులువుగా సమాధానం రాయాలో విశ్లేషించాలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ నేను ప్రతి సెక్షన్ డిస్కస్ చేసేటప్పుడు 3 అతి ముఖ్యమైన విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇన్ దట్ సెక్షన్ ఫ్రమ్ వాట్ టైప్ ఆఫ్ చాప్టర్స్ క్వశ్చన్స్ విల్ కమ్. ఆ సెక్షన్లో ఏ చాప్టర్లు వెయిటేజ్ ఇవ్వబడింది, ఏ చాప్టర్ నుంచి ప్రశ్నలు వస్తాయి, మొదటిది. రెండవది, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ విల్ బి ఆస్కింగ్ ఫ్రమ్ దట్ సెక్షన్. ఆ నిర్దిష్టమైన సెక్షన్లో ఏ రకమైన ప్రశ్నలు, నేను 6 రకాలైన ప్రశ్నలు చెప్పాను కదా, అందులో ఏ రకమైన ప్రశ్నలు ఆ సెక్షన్లో ఇవ్వబడతాయి, అక్కడ సగం మనకు ఫిల్టర్ అయిపోతుంది. ఫైనల్లీ, వాట్ ఈస్ ద ప్లాన్, వాట్ ఈస్ ద స్ట్రాటజీ టు అచీవ్ మోర్ మార్క్స్ ఫ్రమ్ ద సెక్షన్. ఆ సెక్షన్ నుంచి అత్యధిక మార్కులు సాధించడానికి మనం అనుసరించాల్సిన వ్యూహాన్ని, ప్రణాళికను విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి సెక్షన్కి ఈ 3 విషయాలు గమనించండి. మొదటిది, ఫ్రమ్ విచ్ చాప్టర్స్ ద క్వశ్చన్స్ విల్ కమ్. రెండవది, ఫ్రమ్ వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ విల్ బి ఆస్కింగ్. మూడవది, వాట్ ఈస్ ద ప్లాన్ స్ట్రాటజీ టు గెట్ మోర్ మార్క్స్ ఫ్రమ్ దట్ సెక్షన్. ఈ 3 విషయాలు ప్రతి సెక్షన్కు నేను వివరిస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ సెక్షన్ నంబర్ 1 మార్క్ క్వశ్చన్స్. గమనించండి, ఈ 1 మార్క్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి. 1 మార్క్ క్వశ్చన్స్ కమ్స్ ఫ్రమ్ 6 చాప్టర్స్. కెమిస్ట్రీ నుంచి 4 చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఫిజిక్స్ సంబంధించి హ్యూమన్ అండ్ డెలిట్ షీట్లో మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 చాప్టర్స్ మనం స్కిప్ చేయవచ్చు, మీకు శ్రమ తగ్గింది. యూ నీడ్ నాట్ టు ప్రిపేర్ ఎనీ 1 మార్క్ క్వశ్చన్స్ from these 2 chapters, light and electromagnetism. From these 2 chapters no 1 mark question will come in section 1. కాబట్టి ఇక్కడ మీకు శ్రమ తగ్గింది. కేవలం 6 చాప్టర్స్ చదవడం ద్వారా మాత్రమే మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీకు శ్రమ తగ్గింది కదా కొంచెం. రెండవది చూడండి, ఈ 6 ప్రశ్నల్లో 6 చాప్టర్స్లో కూడా అన్ని రకాల ప్రశ్నలు చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫ్యూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ విల్ కమ్ ఫ్రమ్ దిస్ సెక్షన్. గమనించండి, అండర్స్టాండింగ్ క్వశ్చన్ 6, అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ 4 ఉన్నాయి. ఆస్కింగ్ టైప్ క్వశ్చన్స్ 1 ఉంది. ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ 1, డయాగ్రామ్ క్వశ్చన్ 1, అప్లికేషన్ అండ్ యూజెస్ క్వశ్చన్ 1. సో ఓన్లీ 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్ విల్ బి సీన్ ఇన్ ద సెక్షన్ 1. గమనించండి, 6 చాప్టర్స్, 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. వీటిని ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్ను ఎలా ఎదుర్కోవాలో, ఎలా ఆన్సర్ చేయాలో సులువుగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో లెట్ us అండర్స్టాండ్ సెక్షన్ 1 అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. నేను చెప్పాను మీకు అండర్స్టాండింగ్ క్వశ్చన్ అంటే. ఈ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఈ కెమిస్ట్రీ నుంచి 4 చాప్టర్ నుంచి, ఫిజిక్స్ నుంచి 2-3 చాప్టర్ల నుంచి వస్తాయి. విద్యార్థులు గమనించాలా, చెప్పే సమయంలో ఇన్ఫర్మేషన్ రాసుకోవడానికి కానీ, ఈ స్లైడ్ను చూసి రాసుకోవడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయదండి. నేను ఈ పీపీటీని మన ఫిజికల్ సైన్స్ టీచర్స్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు అందరూ కూడా రాసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి యూ ఓన్లీ ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డోంట్ ట్రై టు నోట్ డౌన్ ద వాట్ ఎవర్ ఈజ్ విజిబుల్ ఇన్ ద పీపీటీని కాపీ చేసి నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి, మీరు టైం వేస్ట్ చేసుకోదండి. మొత్తం పీపీటీ నేను మీ సార్కి అందిస్తాను, మీ సార్ ద్వారా మీకు తెలియజేస్తాడు. కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ అండర్స్టాండింగ్ క్వశ్చన్ 4 అని చెప్పాను. ఈ అండర్స్టాండింగ్ క్వశ్చన్ 4 ఈ 6 చాప్టర్ నుంచి వస్తాయి.
ఎలా చదవాలి, అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్లాన్, వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఫర్ ఫేసింగ్ ద అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ 4 అండర్స్టాండింగ్ క్వశ్చన్లో ఒకటి ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది, రెండోది FIB ఫిల్ ఇన్ ద బ్లాంక్, అసెషన్ అండ్ రీజనింగ్ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇంకోటి డెఫినేషన్ ఫార్ములా ఈక్వేషన్ ఏదో ఒకటి ఇస్తారు. వాట్ ఈస్ ద ప్లాన్ టు ఫేస్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? ఏమిటి అంటే ప్రతి చాప్టర్లో సమ్మరీ లేదా జిస్ట్ ఆఫ్ ద లెసన్, అత్యంత ముఖ్యమైన ప్రతి పాఠం సంబంధించిన సమాచారం ఉంటుంది. మీకు ఇది ఎక్కడ దొరుకుతుందంటే వాట్ యు హావ్ లర్న్డ్ అనే పాఠం చివర అంశాలు ఇచ్చింటాడు, దానిలో క్షుణ్ణంగా చదవడం ద్వారా వీటిని ఆన్సర్ చేయవచ్చు. అంతేకాకుండా ఇవి ఎలాంటివి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుందంటే వాల్యూస్ అడుగుతాడు, ప్రిన్సిపల్స్, లాస్, ఫార్ములాస్, ఈక్వేషన్స్, ఎగ్జాంపుల్స్, యూనిట్స్, ఇలాంటి సులువైన విషయాలే ఉంటుంది. ఈ ప్రశ్నలో మీరు సార్ పాఠం చెప్పే సమయంలో శ్రద్ధగా ఆలకిస్తే కనుక వీటిని పాఠం చెప్పేటప్పుడే గుర్తుంచుకొని ఆన్సర్ చేసే విధమైన సులువైన ప్రశ్నలు ఉంటాయి, అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్. కాబట్టి ఖచ్చితంగా 90% ఇదే విధంగా ఇస్తాడు. ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఒక ఎంసీక్యూ, అసెషన్ రీజనింగ్, ఒక డెఫినేషన్, ఈక్వేషన్, యూనిట్స్ ఏదో ఇస్తాడు అనమాట. దీని ప్లాన్ ప్రిపేర్ కావడానికి ఈ 6 చాప్టర్లో ఉండే ముఖ్యమైన సమాచారం, సమ్మరీ ఆఫ్ ద లెసన్, జిస్ట్ ఆఫ్ ద లెసన్ మీరు శ్రద్ధగా ప్రిపేర్ అయితే మీరు సులువుగా ఈ అండర్స్టాండింగ్ సంబంధించిన 4 క్వశ్చన్లు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. గమనించండి, టెక్స్ట్ బుక్ చివర ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, ఎంసీక్యూస్ ఉన్నాయి, వాటిని శ్రద్ధగా చదవండి. దాదాపు 90% టెక్స్ట్ బుక్లో ఉండే వాటి నుంచే ఇస్తాడు కనుక టెక్స్ట్ బుక్లో ఉండే ఈ 6 చాప్టర్లు మీరు చెప్తున్నాను మరొకసారి, యూ కెన్ స్కిప్ దీస్ 2 లెసన్స్ బికాజ్ నో క్వశ్చన్ విల్ కమ్ ఫ్రమ్ దీస్ 2 లెసన్స్. కాబట్టి 6 లెసన్స్లో ఈ ముఖ్యమైన సమాచారం నేర్చుకున్నట్లయితే సులువుగా ఈ 4 మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. లెట్స్ గో టు ద నెక్స్ట్ టైప్ క్వశ్చన్. 1 మార్క్ క్వశ్చన్లో ఒకటి ఆస్కింగ్ క్వశ్చన్ నుంచి వస్తుంది. పోజ్ ఎనీ 1 క్వశ్చన్ అండ్ సో అండ్ సో కాన్సెప్ట్ అనే ప్రశ్న వస్తుంది. దీన్ని ఎలా ఫేస్ చేయాలో చెప్తుంది. థింక్ అబౌట్ ద కాన్సెప్ట్ ఫర్ సమ్ టైమ్, ఆస్క్ క్వశ్చన్స్ వాట్ యాక్చువల్లీ యూ వాంట్ టు నో అబౌట్ దెమ్. ఈ ప్రశ్న ఎందుకు ఉద్దేశించారు అంటే విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించడానికి, తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంచడానికి ఇలాంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. నిజంగా నీకు సైన్స్ యాటిట్యూడ్ ఉన్నట్లయితే విషయాలు తెలుసుకోవాలా, ఆసక్తి కనపరచాలంటే ఖచ్చితంగా నీకు ప్రశ్న వేస్తాం. అలాంటి ప్రశ్న వేయాలి అనే ఉద్దేశంతోనే ఈ సెక్షన్ ఉద్దేశించడం జరిగింది. ఈ సెక్షన్ ఉద్దేశము నువ్వేదో తెలుసుకున్నావు దాన్ని కనుగొనాలనే విషయం కాదు. ఇక్కడ నీకు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉందా లేదా అని తెలుసుకోవడం ఈ ప్రశ్న యొక్క ఉద్దేశం. కాబట్టి మీరు చేయాల్సింది ఏమో చెప్తాను బాగా. దీనికి సంబంధించి 5 మార్కులు ఉన్నాయి, 1 మార్క్ సంబంధించి 1. ఉదాహరణకు మీ సార్ వచ్చాడు, మీ సార్ వచ్చి క్లాస్లోన బోర్డు మీద ఈ విధంగా రాశాడు, రెసిస్టెన్స్ అని పెట్టాడు పైన హెడ్డింగ్. రెసిస్టెన్స్ హెడ్డింగ్ పెట్టి ఒక 2 క్షణాలు ఆ విధంగా సార్ ఊకే నిలబడిపోయాడు పాఠం చెప్పకుండా. మీకు అనిపిస్తుంది బోర్డు చూస్తారు రెసిస్టెన్స్ అని, మీకు వెంటనే క్వశ్చన్ వస్తుంది మైండ్లో, వాట్ ఈజ్ రెసిస్టెన్స్ అని. ఇంకా మీకు తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది, వాట్ ఈజ్ ద ఫార్ములా ఫర్ రెసిస్టెన్స్ అని. ఇంకా మీరు దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ రెసిస్టెన్స్ అని, వాట్ ఈస్ ద డివైస్ యూజ్ టు మెజర్ ద రెసిస్టెన్స్ అని. అంటే సారు మీకు ఒక బోర్డు మీద ఒక పాఠం రాసినప్పుడు దాని గురించి తెలుసుకోవాలని మీకు ఆసక్తి, జిజ్ఞాస, ఉత్సాహం కలుగుతుంది. మీరు దీన్ని ఆన్సర్ చేయడానికి ఒక బెస్ట్ వే ఏమంటే, ఉదాహరణకు ఆ కాన్సెప్ట్ ఏమో ఒక్క క్షణం పాటు దాని గురించి ఆలోచించండి. దాని గురించి నువ్వు ఏమేమైతే తెలుసుకోవాలనుకుంటున్నామో ఫోర్ ద సేమ్ క్వశ్చన్స్ వాట్ ఎవర్ యు ఆర్ ఎగ్జైటెడ్ టు నో అబౌట్ ద కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ సంబంధించి నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ ప్రశ్నలన్నింటినీ రాస్తే దట్ విల్ బి ద రైట్ ఆన్సర్. దీనికి ఏమో కొత్తగా చదవాలా, నేర్చుకోవాలా అనేది ఏమి ఉండదు ఈ 2వ టైప్ ఆఫ్ క్వశ్చన్కు. కాబట్టి సులువుగా మీరు చేసిన పని ఏమిటంటే 2 క్షణాలు ఆ కాన్సెప్ట్ గురించి ఆలోచించి దాని గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో దాన్ని క్వశ్చన్ ఫామ్లో రాసినట్లయితే దట్ ఈస్ ద ఆన్సర్. ఉదాహరణకి ఈ విధంగా రాశాను నేను, రెసిస్టెన్స్ అనే గురించి పోజ్ 2 క్వశ్చన్స్ ఆన్ కాన్సెప్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నారు అనుకోండి. అప్పుడు ఏం రాస్తారు, వాట్ ఈజ్ రెసిస్టెన్స్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రెసిస్టెన్స్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ రెసిస్టెన్స్, వాట్ ఈస్ ద డివైస్ యూజ్ టు మెజర్ ద రెసిస్టెన్స్. చూడండి, సింపుల్గానే మనం 4 క్వశ్చన్లు వేసాము, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఏ కాన్సెప్ట్కైనా క్వశ్చన్లు వేయవచ్చు. లేదా దీనికి సంబంధించి గివ్ రీజన్స్ అని అడుగుతాడు, వై అని అడుగుతాడు కొన్నిసార్లు, లేదా ప్రిడిక్ట్ అని కూడా అడుగుతాడు, ఊహించండి అని కూడా అడుగుతాడు. కాబట్టి సులువుగా దీన్ని
ఆన్సర్ చేయడానికి ఇలాంటి విధానాన్ని మీరు అనుసరించండి. సో ఇక్కడ ఒక మార్క్ వచ్చింది మనకు. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. ఇన్ఫర్మేషన్ అంటే క్వశ్చన్ మీకు తెలుసు అందరికీ. పైన ఇన్ఫర్మేషన్ ఇచ్చింటాడు, ఒక టేబులర్ ఫామ్లో కానీ లేదా నార్మల్గా డేటా కానీ ఏదో ఇచ్చింటాడు. ఆ డేటా ఇచ్చి దాన్ని బేస్ చేసుకుని కింద ఒకే క్వశ్చన్ అడుగుతాడు. 1 మార్క్ అంటే ఒక క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి ఇవి ఏ వచ్చే అవకాశం ఉందంటే మనం సింపుల్గా టెక్స్ట్ బుక్లో ఉండే టేబులర్ డేటా ఎక్కడైతే ఉందో దాని మీద కొంచెం శ్రద్ధ వహిస్తే సులభంగా ఆన్సర్ చేయవచ్చు. నేను సింపుల్గా కొన్ని ఇంపార్టెంట్ ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది, ఒకసారి చెప్తాను, గమనించండి. ఆక్సిడేషన్ రియాక్షన్. ఒక ఈక్వేషన్ ఇచ్చేసి వాట్ ఈజ్ ఆక్సిడైడ్, విచ్ ఎలిమెంట్ ఈజ్ ఆక్సిడైడ్, విచ్ ఎలిమెంట్ ఈజ్ రెడ్యూస్డ్ అని ఇలాంటి ప్రశ్నలు ఇస్తాడు. వాట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఇట్ ఈజ్ అని ప్రశ్నలు ఇవ్వస్తాడు. లేదా యాసిడ్ బేసెస్లో ఇండికేటర్ గురించి ఇస్తాడు. యాసిడ్ బేసెస్లో ఇండికేటర్స్ అంటే రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్ ఏ విధంగా కలర్ చేంజ్ అవుతుంది, ఫినాప్థలిన్ మిథైలిన్ కలర్ చేంజ్ అవుతుంది అనే డేటా ఇచ్చి క్వశ్చన్ అడగవచ్చు. లేదా pH వాల్యూ ఇచ్చి విచ్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్, విచ్ ఈజ్ వీక్ యాసిడ్, విచ్ ఈజ్ స్ట్రాంగ్ బేస్, విచ్ ఈజ్ వీక్ బేస్ అలాంటి ప్రశ్నలు అడగవచ్చు. లేదా హైపర్మెట్రోపియా, మయోపియాకి సంబంధించి డయాగ్రామ్ ఇచ్చి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ద పర్సన్ ఈజ్ ఫేసింగ్ అని అడగవచ్చు. లేదా వాట్ లెన్స్ యుడ్ సజెస్ట్ టు కరెక్ట్ ఇట్ అని అడగవచ్చు. ఈ మయోపియా, హైపర్మెట్రోపియా ప్రాబ్లము కరెక్షన్ సంబంధించిన డయాగ్రామ్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉండండి, అట్లా అడగవచ్చు. లేదా రెసిస్టివిటీకి సంబంధించిన ఒక టేబుల్ ఉంది, అది అడగవచ్చు. సో నేను క్లుప్తంగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ డిక్టేట్ చేయడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ ఏ థరో నాలెడ్జ్ ఆన్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ యూ కెన్ గెట్ 1 మార్క్. సో దిస్ ఈస్ ద ప్లాన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టైప్ క్వశ్చన్. రేపటి నుంచి మీరు యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. నూతన సంవత్సరంలో కొత్తగా కష్టపడుతూ కొత్త ప్రణాళికలతో, కొత్త ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో మీరు ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు సాధించి మీరు మన గవర్నమెంట్ పాఠశాలలకు గర్వకారణంగా అయ్యేటట్లుగా విజయం సాధిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.